నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మొదటి 2-3 రోజుల్లో 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి స్టార్టింగ్ లేపిన పరిస్థితి. దాని తర్వాత రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ దృష్ట్యా తీసుకొని సుమారుగా టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి, అన్నీ ఒక్కొక్కటిగా ఇస్తూ ఉంటామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మాట్లాడదాం. మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్ సార్ ఉన్నారు. అసలు 2 సంవత్సరాలు ఏమేమి చేశారు, అసలు ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదా, అంటే వీళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు అని చెప్పి ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇక 2 రోజుల్లో 2-3 రోజుల్లో 2 సంవత్సరాలు అయిపోతుందని ఫస్ట్ కంగ్రాచులేషన్స్. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసిందా? ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే మహిళలకు 2500 ఎక్కడ, స్కూటీలు ఎక్కడ, ఉద్యోగాలు ఎక్కడ, ఇవన్నీ కూడా అడుగుతారు. ఏం చెప్తారు? రానా గారు, భవిష్యత్తు అభివృద్ధి సౌదానికి అవసరమైన పునాదులు మాత్రం 2 సంవత్సరాల్లో వేసాం సార్. నిజానికి మేము పవర్లోకి వచ్చినప్పుడు రాష్ట్ర బడ్జెట్ కరిమింగిన వెలగపడ్డు. మేము మిగులు రాష్ట్రంతో 2014లో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు రాష్ట్రంగా ఖాళీ ఖజానాగా టీఆర్ఎస్, ఏరియాస్, బీఆర్ఎస్ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మాకు అయిపోయింది. కాబట్టి మేము ఒకవైపు ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూనే మేము ఏవైతే హామీలు ఇచ్చామో వాటి పునాదులు వేసాం. మేము ఆకాశంలో సగం మీరు సగం మేము, అనంతకోటి నక్షత్రాల్లో సగం మీరు సగం మేమన్న మహిళలు ఎవరుతున్నారో వాళ్ళ ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన విషయాల మీద మేము ఫోకస్ చేశాం. ప్రతి 6 నెలలకు డాక్రా మహిళల ద్వారా మహిళా గ్రూప్లకు వచ్చే వడ్డీని వాళ్ళకే ఇచ్చే ప్రయత్నం చేశాం. ప్రతి అభివృద్ధి పదంలో పెట్రోల్ పంపుల దగ్గర నుంచి మొదలుకుంటే చిన్న గాజుల దుకాణం వరకు పెట్టుబడులకు సంబంధించిన సహాయాన్ని డాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో అరేంజ్ చేసే ప్రయత్నం చేశాం. అట్లాగే పాత జాబ్ క్యాలెండర్ సంబంధించిన పాత జాబ్ నోటిఫికేషన్లను దాదాపు క్లియర్ చేశాం. 1-2 కోర్టు అడ్డంకుల వల్ల అవి మిగిలిన సందర్భాన్ని మనం చూడాలి, వాటి కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం ప్రయత్నం చేశాం. ఆ క్రమంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కౌన్సిల్ పట్టుకొచ్చాం మేము. అలాగే గురుకుల వ్యవస్థను మరింత పటిష్టం చేయడం కోసం బడ్జెట్లో ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఎడ్యుకేషన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. విద్యా కమిషన్ సపరేట్గా చేశాం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, మొత్తం ప్రపంచానికి అకాడమిక్ నాయకులు అందించిన యూనివర్సిటీలో 1 సంవత్సరం కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు 2వ పర్యటన చేయబోతున్నారు. ఇవన్నీ మేము సాధించిన విజయాలే. అట్లాగే ఒకప్పుడు టీఆర్ఎస్, ఏరియాస్, బీఆర్ఎస్ పూర్తిగా నిర్బంధాల మధ్య కళ్ళపై నిఘా, అల్లపై నిఘా, ఆలోచనలపై నిఘాగా నడిపిన వ్యవస్థను మార్చేసి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకొచ్చాం. ఏ ఎమ్మెల్యే దగ్గర పోండి మీకు జాతర కనబడతా ఉంటుంది, ఏ మంత్రుల దగ్గర పోండి మహా జాతరలు కనబడతా ఉంటాయి. చైర్మన్ అందరం డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాం. మరి ప్రజలు ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాం. మరి ప్రజాస్వామ్యబద్ధంగా మేము విజయాలు సాధించాం. పరిపాలన పరంగా ఇంకా సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. జూబ్లీస్ ఎన్నిక మాకు నిజంగా ఒక ఊతం ఇచ్చింది. ప్రజలు మమ్మల్ని ప్రేమిస్తున్న విషయాన్ని మరొకసారి స్పష్టం చేసింది. ఎందుకంటే ఇది ప్రతిపక్షం సీటు, బీఆర్ఎస్, ఏలియాస్, టీఆర్ఎస్కి చాలా బలంగా ఉన్న సీటు. ఆ సీటు మేము భారీ మేరతోటి మేము కైవసం చేసుకున్నాం. రేపు రాబోయే పంచాయతీరాజ్ ఎలక్షన్లో కూడా ప్రజల దీవెనలతోటి కొన్ని జిల్లాల్లో 80%, మరికొన్ని జిల్లాల్లో 65-70% సీట్లను కైవసం చేసుకోబోతున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పి చాలా మంది నిరుద్యోగాలు అడుగుతారు. మేము కూడా 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి సార్ అని చెప్పేసి ఏం చెప్తారు? రాణి గారు, మేనిఫెస్టో రాష్ట్ర కమిటీలో నేనున్నా. చాలా క్లియర్గా మీరు దయచేసి మేనిఫెస్టో ఎగ్జాగరేషన్స్ వద్దు. నేను చెప్పింది ఏంటంటే, ఆ రోజు ఏ కమిషన్ అయితే పిఆర్సీ కమిషన్ ప్రధానంగా ఈ రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయమని చెప్పింది. ఆ ప్రక్రియలోనే గతంలో ఏ ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయో, గత నోటిఫికేషన్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, నోటిఫికేషన్లు వేసి చేతులు దులుపుకొని కళ్ళు పూసుకున్న వాళ్ళు ఎవరుతుండో వాటి క్లియర్ చేశాం. రాబోయే కాలంలో మిగతా ఉద్యోగాలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన ఇష్యూలో మేము ఉన్నాం. వెరీ రీసెంట్గా శాంతకుమార్ గారి ఆధ్వర్యంలో ఉద్యోగాలకు సంబంధించిన గణాంకాల మీద కమిటీ వేశాం. వెరీ రీసెంట్గా వాళ్ళు ఇచ్చారు. వీటన్నిటికి అనుగుణంగా మేము ఉద్యోగాల భర్తీ మీద చేస్తున్నాం. కాబట్టి మీరు అడగాల్సిన ప్రశ్న మోడీ గారిని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని హామీ ఇచ్చింది ఆయన. 11 కాలంలో 22 కోట్ల ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వాలి. మేమన్నాం పిఆర్సీ ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటిని భర్తీ చేస్తా ఉన్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. మేము నిరుద్యోగుల యొక్క దీవెనలతోటి, వాళ్ళ ప్రేమతోటి అధికారులు రావడంలో వాళ్ళ కీలక పాత్రతో మేము ఇక్కడికి వచ్చాం. కాబట్టి అన్ని సమాజంలో అన్ని వర్గాల పట్ల బాధ్యతతో ఉన్నాం. అంటే డిసెంబర్ వచ్చేసింది, సో ఇకనైనా నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పి చాలా మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారంటే ఇప్పుడు వస్తుందా లేకుంటే ఇంకా టైం పడుతుంది నోటిఫికేషన్? దానికి సంబంధించి డేటు అనే దాన్ని ప్రకటించే అవకాశం నాకు లేదు. నాకుండే పరిమితులు నాకున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, మంత్రులు అట్లాగే డెఫినెట్గా దాని మీద ఒక అనుకూలమైన ప్రకటన చేస్తారు. చదువుకున్న విద్యార్థులకి ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు మధ్య ఏదైతే సంబంధం ఏర్పడాలో ఆ దిశగా నోటిఫికేషన్ దిశగా గవర్నమెంట్ మాత్రం ఆలోచిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో విన్నర్గా ఇది అంటే 2 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి పనులు చూసాం. సో ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం పునాదులు మేము వేసినామని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అండ్ అలాగే ఉద్యోగాలకు సంబంధించి సో మేమైతే మేనిఫెస్టో చెప్పినా అవన్నీ కూడా భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా రియాజ్ సార్ చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, YNTV ఫ్రమ్ హైదరాబాద్.